ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మ? సైదమ్మ. ఏం చేస్తుంటారమ్మ? ఇంట్లోనే ఉంటాం. గ్రామం, మండలం? ఆత్మకూరు మండలం, గ్రామం పాత్రలపాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, రేవంత్ రెడ్డి వచ్చిన కానించి రైతు బంధు ఇస్తలేడు, మా సొంటోళ్ళకు పింఛన్లు ఇస్తలేడు, ఏమి అదేందో రుణమాఫీ అన్నాడు, ఏం చేస్తలేరు. ఇంట్లో పిల్లలకు 2500 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. అట్లా ఏం చేసిండ్రండి రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, పింఛన్ ఇస్తున్నాడు, ఇంతవరకు పింఛన్ ఇయ్యాడే. కేసీఆర్ ఉంటే మంచిగా ఉండే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ మంచిగా నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కరెంటు పోకుంటుంది, అట్లా అన్నీ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానించి ఒక బస్సు ఫార్వర్డ్ ఫ్రీ పెట్టిండు, అది ఒక్కటే ఉంది. కానీ ఏమన్నా ఉందా అండి కరెంటు? రేవంత్ రెడ్డి ఇంటికి వస్తుంది, కానీ ఒక దుక్కులు వస్తున్నాయి, ఒకరికి దుక్కులకు రావట్లేదు. నా సుంటినానికి ఇప్పుడు బిడ్డలు కొడుకులు లేక చాలా తిప్పలు పడుతుంటాయి. అది పింఛన్ ఇస్తే మంచిగా ఉంటుంది కదా. ఎంత జబ్బులకు వచ్చినాయి, తిండికి దానికి పనికి వస్తాయి. ఏమి ఇస్తలేడు కదండి. అట్లా అదే కేసీఆర్ ఉంటే ఈ 3000 ఇస్తానే ఇచ్చు, ఇంతవరకు సంవత్సరం దాటిపోయా ఇస్తలేడు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? విజయ్ అండి. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం అండి. గ్రామం, మండలం? గ్రామం మోతే, మండలం మోతే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? అండి రైతు బంధు వేస్తానని ఇంతవరకు వేయలే. ఇక బస్సులు చూడండి, ఒక్క బస్సు ఎక్కకపోతే అసలు నాగదగదాని చెతగందానికి బస్సులు ఎక్కలేకపోతున్నాం. ఏం చేసిండండి? సరిగా ఏం చేయట్లేదు. చేస్తే బాగుండు. 2 లక్షలు రుణమాఫీ అండి, అది తొందరగా చేయలేదు. మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి 2 సార్లు ఇచ్చారు. మళ్ళీ బ్యాంకు అప్పు కూడా సరిగిస్తలేరు. అట్లా అండి కొంచెం ఇబ్బందిగా ఉంది. కేసీఆర్ కొంచెం మంచిగా చేసిండండి. అది అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన చేసిన వరకు మంచిగా చేసిండండి. హైదరాబాద్ని తీర్చిదిద్దలేదండి. మీకు కేసీఆర్ పైసలు మంచిగా వేసిండండి. రైతు బంద్ వేసిండు. మళ్ళీ ఈ 2000 కూడా మోడీ పైసలు 2000 కూడా అవి కూడా మంచిగా వచ్చినాయండి. ఇప్పుడు ఏందో లింకులు పెట్టేసరికి ఆ 2000 కూడా రాకుండా పోయినాయి. కేసీఆర్ అయితే మంచిగా వేసిండు పైసలండి. అది. థ్యాంక్స్ అమ్మా. సరే, ఓకే అండి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? జగన్. ఏం చేస్తుంటారు సార్? కూలినాలు. గ్రామం, మండలం? మాల్, నల్గొండ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉండే, కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు అయితే లేదు. ఏ విధంగా కానీ లేదు. ఎందుకంటే అది పాతది కాబట్టి ఆ సానుభూతితోటి ఓట్లు వేసినారు, కానీ ఏదైనా చేస్తారని కానీ ఏం చేయలే. ఎవరికైనా కానీ మామూలుగానే ఉంది ఏదో అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఆయన మామూలుగా ఇది చేసిన, కానీ ఫస్ట్ చేసిన రాజకీయ నాయకుల లెక్క అయితే ఇప్పుడు ఎవరూ లేరు. రాజశేఖర రెడ్డి, రామారావు వాళ్ళు చేసిన ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి తోటి రాజకీయం మొత్తం అనేది గోల్మాల్ అయింది. కేసీఆర్ వచ్చిండు, ఆయన అది ఇది అన్నారు, కానీ ఆయన మామూలుగానే ఉంది. ఈయన వచ్చిన మొత్తానికి పేదవాళ్ళకైతే ఎవరికైనా కష్టం చేసుకుని బతకాల్సింది అంతే. ఉన్నట్టే, లేనోళ్ళు లేనట్టే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సంధ్య. ఏం చేస్తుంటారమ్మా? నేను ప్రైవేట్ ఉద్యోగిని. గ్రామం, మండలం? గ్రామం సూర్యాపేట అండి.
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటో? కొద్ది వరకు అయితే చాలా పర్వాలేదండి. ఎందుకు అంటే ఒకటి మహిళలకి చేసినది ఏంటంటే ఫ్రీ బస్ పెట్టాడు, కరెంటు పెట్టాడు. తర్వాత ఫ్రీ బస్ పెట్టిండు కానీ గ్రామంలో చాలా వరకు పల్లె వెలుగు తిరగటం లేదు. అదొకటి రేవంత్ గారికి మేము సీఎం గారికి తెలియజేసింది ఆడవారిగా. తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని బస్సులు పెంచినట్టయితే ఇంకా ఈ గొడవలు లాంటివి జరగకోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైతు బంధువు అని కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడటం లేదు కదండి. అది కూడా సవరించుకోవాలని మా విజ్ఞప్తి. నెక్స్ట్ తర్వాత తను ఎట్లాగూ లోతులో ఉన్నాడని తెలుసు. అప్పుల పాలైండు. మన తెలంగాణ వచ్చిన కానించి ఎవరు కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండ్రు అని తను చెప్తూనే ఉన్నారు. అయితే అది ఉన్నది అని తెలుసు కూడా ఇవన్నీ పెట్టిండు. తనకి ధన్యవాదాలు. తర్వాత ఆ అప్పులపాలు ఉండి కూడా ఇవి పెట్టిండు కదా, అవి కొంచెం సవరించుకుంటే అప్పులపాలు ఉన్నది అనుకోకుండా అవి సవరించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? తను కూడా పర్వాలేదండి. పేదలకి చాలా వరకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. కొన్ని తను కూడా మంచిగా చేశారు. కాకపోతే తను ఎందుకు వెళ్ళిందంటే కొంచెం ఈగో ఉండేదనుకుంటా కేసీఆర్ గారికి. ఆ ఈగో వల్ల తను ఓడిపోవడం జరిగింది అని నా ఉద్దేశం. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ.